ఎవరు చెప్పారు సెక్యూరిటీని విత్డ్రా చేస్తే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమైందని తెలంగాణ మంత్రులు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదని గుర్తు చేశారు. ఇక దీనిపై న్యాయ విచారణ జరుపుతామని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 80,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచారని ఆరోపించారు. మేడిగడ్డ కుంగడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ అయిందని చెప్పుకొచ్చారు. 95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రోజు వరకు జనరేట్ అయిన కొత్త ఆయకట్టు 97,000 ఎకర్స్, అంటే అప్రాక్సిమేట్లీ 1 lakh ఎకర్స్ అని తీసుకోండి. మరి ఈ విషయాన్ని కూడా మన ఇంజనీర్లతో నిపుణులతో కూడా మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ చేసి ఇంత తక్కువ కొత్త ఆయకట్టు, మరి స్టెబిలైజ్ ఆయకట్టు కింద కొంత ఇచ్చామని చెప్పి మన ఇంజనీర్లు చెప్తున్నారు. అదేవిధంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో మరి ప్రెజెంటేషన్ అయినాక మళ్ళీ మాట్లాడదాం. మనం ప్రతి మీ ప్రెజెంటేషన్ లో ఆనాడు ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ 148 మీటర్లకని వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏ వరడు అన్నారో చివరి వరకు ఆ 148 వరకే ఒప్పుకున్నారు. వాళ్ళు ఫస్ట్ లో వాళ్ళు అడిషనల్ డిమాండ్స్ ఏం పెట్టలే. ఒకవేళ మీరు పవర్ ప్రాజెక్టు పెడితే దాంట్లో మాకు షేర్ రావాలి, మా ఆయకట్టు ఇంతకి వాటర్ మేము వాడుకుంటాం, XYZ అనే టర్మ్స్ ఏమి దాంట్లో పెట్టలేదు. ఏదైతే 148 మీటర్లు అనే తెచ్చేది ఆతృతతో హడావుడిగా ఏదో నా మార్కు కనపడాలని తాపత్రయం కనపడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని అక్కడ వదిలేసిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయాలి వాస్తవికంగా ఈ రోజు ఇక్కడ జరుగుతా ఉన్న అంశాలేంటి, ఈ కట్టడాలు ఏ విధంగా జరిగినాయి, ఎందుకు కుంగిపోవటం జరిగింది, అదేవిధంగా భారీ వర్షాల వల్ల పంప్ హౌస్ మునిగిపోవడం, అన్నారం బ్యారేజ్కు సంబంధించి బుడగలు రావటం, సుందిల్ల బ్యారేజ్కు సంబంధించి ఇంకో అంశం రావటం, ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంపద సరియైన విధానంలో ఖర్చు చేయటం జరిగిందో లేదా అని 5 మీటర్లు దిగింది. దాన్ని రెక్టిఫై చేస్తుంటారు. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఒక ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవరికి భరించాలి ఇవన్నీ? రెండోది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద ప్రైవేట్ టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టిన అన్వేషణ మీద, అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద, అది అవసరమే లేదు థర్డ్ టీఎంసీ. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన, ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇవాళ SLBC టనల్ లాంటి ప్రాజెక్టు, గ్రావిటీకి వచ్చే ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెమ్మ, భూమా, ఇవన్నీ కూడా దీన్ని మొదలుపెట్టే 30% ఉన్నాయి. ఆల్రెడీ 10,000 కోట్లు పడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిక కంప్లీట్ అయితే చేవెళ్ళ వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది? మనం లోక్సభ ఎన్నికల